హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మీ రాజేష్ బొడ్డుపల్లి. ఆల్ టు ఫైన్. మనకు వచ్చేసి ఏంటంటే మనకు పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఒక గోల్కొండ కానీ, చార్మినార్ కానీ, టిప్పు సుల్తాన్ది మన బెంగళూరులో ఎన్నో ఉన్నాయి. టిప్పు సుల్తాన్ సమాధి, 7 టూమ్స్ అంటూ మన హైదరాబాద్లో చారిత్రకమైన కట్టడాలు ఉన్నాయి. చారిత్రాత్మకమైన కట్టడాలు చాలా ఉన్నాయి. దీనికి మనం ధన్యులం. ఎందుకంటే పన్నా మనకు ఇన్ని కట్టడాలు ఉన్నాయి, కానీ ఒక చార్మినార్ ఏంది, గోల్కొండ ఏంది చూసుకుంటే కొన్ని 100 సంవత్సరాల నుంచి ప్రజల పట్ల మంచి చెడు గ్రహిస్తూ కొన్ని శతాబ్దాల కట్టడాలు ఇవి గమనిస్తూ ఉన్న ఈ కట్టడాలకు శతాబ్దాలు దాటినా కానీ మరమ్మతుల కారణంగా ఇప్పటికీ రిపేరింగ్లు అవుతున్నాయి. అంత బాగానుంది. అలాగే ఇప్పుడు గోల్కొండ, చార్మినార్ ఎలా అయితే మనము దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చిన్న చిన్న చారిత్రకమైన కట్టడాలు కూడా ఉన్నాయండి. హైదరాబాద్లో చుట్టుపక్కల హైదరాబాద్ నగర శివారులు కూడా ఒక చారిత్రకమైన దేవాలయాలు ఉన్నాయి. చారిత్రకమైన మనకు కొన్ని ఏంటంటే కొన్ని కట్టడాలు ఉన్నాయి. ఇంకా వాటి పట్ల కూడా రాష్ట్ర ఆర్చాలజిస్టు డిపార్ట్మెంట్ వారు, రాష్ట్ర పురాణ శాఖ వారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనకు ప్రకృతి ప్రతిరోజు ఎట్లా ఆస్వాదిస్తున్నామో ఒక చారిత్ర కూడా మనకు చరిత్రకు శ్రీకారం చుట్టిందంటే ఆనాటి కట్టడాలు. కాబట్టి అట్లా చరిత్రకు మనము న్యాయం చేయాలనుకుంటే గతాన్ని తలుచుకుంటేనే మనిషికి భవిష్యత్తులో ఒక మార్గం దొరుకుతుందంట. గతాన్ని మర్చిపోతే మనిషికి దారి మర్చిపోతాడంట. అంటే నువ్వు చీకట్లవో వెలుగులో నడుచుకుంటావో, అడవి దారికుంటా నడుచుకుంటావైనా సరే, మనిషికి గతాన్ని గమనించుకుంటే ఒక దారి దొరుకుతుందంట. అది వృత్తిపరంగా కానీ, బతుకు తెరువు కానీ, భవిష్యత్తులో ఒక సెటిల్మెంట్ గురించి అయినా పర్వాలేదు. అయితే ఈ గతాన్ని ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య పట్ల గతాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మనకు ఈ పురాణ కట్టడాలు ఒకటి గురించి మనము ఏంటంటే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా కాపాడుకోవాలి. ఎందుకంటే చారిత్రకమైన కట్టడాలు అంటే ఒక దేవాలయాలకు మనుషుల జీవిత మనోభావాలకు ఒక అధ్యాయం లాంటివి అన్నమాట ఇవి. కాబట్టి మనం కూడా మనతో అయ్యేంత వరకు మనం కూడా మన ప్రాచీనవి కట్టడాలైనా కానీ, ప్రాచీన గ్రంథాలు కానీ, ప్రాచీన దేవాలయాలు కానీ, ప్రాచీన పుస్తకాలైనా పర్వాలేదు, ప్రాచీన శిలలు కానీ, ఈ 5 మనము కాపాడుకుంటే బాగుంటుంది. అంటే ఈ పంచసూత్రాలు అనమాట, 5 వస్తువులు అనమాట. అట్లా పురాణ దేవాలయాలు కానీ, పురాణ చారిత్రకమైన కట్టడాలు కానీ, శిలా శాసనాలు కానీ, పురాతన శిల్పాలు కానీ, పురాతన పుస్తకాలు కానీ, పురాతన కానుకలు ఏవైనా వస్తే పురాతన వస్తువులు కానీ మనం కాపాడుకుంటే దాని పట్ల మనకు ఒక అమోఘమైన దారి దొరుకుతుంది అన్నమాట. క్రీస్తు శకమైంది, క్రీస్తు పూర్వమైంది. అప్పట్లో మనకు క్రీస్తు పూర్వం భాస్కరాచార్యులు సున్నాను అనుకున్నాడు. అట్లా అనమాట. ఎందుకంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంది. కానీ పక్కకు 0 వస్తేనే దానికి ఒక కీర్తి, ఒక కిరీటం, ఒక వెలుగు, ఒక తోరణం అన్నట్టు. పూర్ణకుంభం మీద ఒక మామిడాకు ఎలా ఉంటుంది అట్లా అనమాట, అలంకారం అన్నమాట. 9 సంఖ్యల పక్కకు ఒక 0 వచ్చి 0 పక్కకు ఒక అంకె, ఏ అంకె పెట్టినా కానీ దాని వాల్యూ వెళ్ళిపోద్ది. అంటే ఈ 0 అనేది దాని పైకి డెవలప్మెంట్ చేస్తుంది అనమాట. ఇది మ్యాథమెటిక్స్ పరంగా చూసుకున్నా, సోషలిజంగా చూసుకున్నా, సైన్స్ ప్రకారంగానే ఆలోచించిన, తెలుగు సమాధానాలు తెలియన మనకు గణిత శాస్త్రం ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, మన ఒకటి ఓల్డ్ పురాతన కట్టడాలు కానీ, పురాతన పుస్తకాలు కానీ, పురాతన శిలావస్తువులు కానీ, పురాతన రాతి శిల్పాలు కానీ ఏవైనా సరే మనకు కంట్లో పడ్డదంటే దాన్ని గమనించుకొని దాన్ని అధ్యయనం చేసుకుంటూ పోతుంటే మనకు ఒకటి అనేది నిజం అనేది దొరుకుతుంది అనమాట. ఒక నిజం. ఈ నిజాన్ని ఎవరు కనిపెట్టారు, ఈ నిజాన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారు, ఈ నిజాన్ని ఏ క్రీస్తు శకంలో కనుక్కున్నారు అన్న భావన మన లోపల అనేది
ఒక వెలుగు వెలుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రాజేష్ బొడ్డుపల్లి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్.